ఎంతో మంది రాంగ్ డెసిషన్ తీసుకుని కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారు. డాక్టర్ ఏ సతీష్ గారి 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తో మీ కెరీర్ డెసిషన్స్ డబుల్ చెక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. ఈరోజు మనతో టాపిక్ మాట్లాడడానికి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ గారు. ఈరోజు మనం తీసుకునే అద్భుతమైన టాపిక్ ఏంటనుకుంటున్నారా? ఇండియాలో 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చేయటం మంచిదేనా? ఒకవేళ చేస్తే ఎలాంటి యూనివర్సిటీలో చేయాలి? దీనిపై చాలామందికి చాలా రకాలైన అపోహలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క సందేహాన్ని నివృత్తి చేయడం కోసం సతీష్ గారు ఈరోజు మనతో మాట్లాడబోతున్నారు. సో ఆ విశేషాలు ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సతీష్ గారు. నమస్తే అండి. చూస్తున్నామండి, ఈరోజు మనం 12th అయిపోయిన తర్వాత వెంటనే డిగ్రీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేటెడ్, అండర్ గ్రాడ్యుయేషన్ ఈ రెండు కాంబోలో కలిపి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అనేవి వస్తూ ఉన్నాయి. ఇవి 4 years 5 years డ్యూరేషన్ పీరియడ్తో వస్తూ ఉన్నాయి. ఇలాగా మనం కాంబినేషన్ తీసుకొని చదవటం వల్ల కెరియర్ బాగుంటుందా? అట్ ద సేమ్ టైం ఇలా తీసుకోవటం వల్ల ఫ్యూచర్ ఏమవుతుంది అన్న చాలామందిలో సందేహాలు అనేవి ఉంటాయి. ఒకవేళ చేస్తే ఇలాంటి కోర్సెస్ కనుక చేస్తే ఇండియాలో ఎలాంటి యూనివర్సిటీస్లో చేయాలి? మీ సైడ్ నుండి మీరు ఇచ్చే సలహాలు ఏంటి మన విద్యార్థులకి? రైట్ అండి. అంటే మీరు చెప్పినట్టుగా జనరల్గా చాలామంది స్టూడెంట్స్ 12th పాస్ అయిన తర్వాత మ్యాక్సిమం యూనివర్సిటీస్ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఆఫర్ చేస్తున్నాయండి. ఒక 10-15 years బ్యాక్ అంత ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్ ఎక్కువగా ఉండేది కాదు. చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఒకేసారి మనం జాయిన్ అయిపోతాం కదా, మళ్ళీ పీజీకి మళ్ళీ సపరేట్గా ఒక ఎగ్జామ్ రాసి జాయిన్ అవ్వడం ఇబ్బంది, కాబట్టి ఇంటిగ్రేటెడ్ జాయిన్ చేస్తే మంచిదని కొంతమంది పేరెంట్స్ అనుకుంటారు. కొంతమంది ఏమో లేదు, మనం సపరేట్గా చేస్తే బెటర్ కదా, 5 years ఒకవేళ మంచిది కాదేమో, ఈ డిగ్రీకి అసలు వాల్యూ ఉంటుందా లేదా అన్నది కొంతమంది అనుమానంగా అడుగుతూ ఉంటారు మమ్మల్ని. అంటేనంటే మీరు అడిగిన క్వశ్చన్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సు మంచిదని అంటే స్పెసిఫిక్గా దీనికి ఎస్ అని ఆన్సర్ ఉండదు, నో అని ఉండదు. కొంతమందికి కొన్ని కోర్సులు మంచివి, కొంతమందికి కొన్ని కోర్సులు చేయకూడదు. ఉదాహరణకి ఇంటిగ్రేటెడ్ అన్న కోర్సెస్ జనరల్గా మన ఇండియాలో చూసుకున్నట్లయితే BA+MA ఉంటుందండి, 5 years ఉంటుంది. అలాగే బీటెక్+, ఎంటెక్ మామూలుగా 6 years ఉంటుంది, కొన్ని 6 ఉంటాయి, కొన్ని 5. దాన్ని తగ్గిస్తారండి, ఒక 1 year తగ్గుతుంది. ఇంటిగ్రేటెడ్ ఎందుకు మనం టెంప్టేషన్గా ఎక్కువగా చూస్తామంటే బీటెక్+, ఎంటెక్ అంటే మామూలుగా ఎంత అవ్వాలంటే 4+2 6 years అవ్వాలి. 5 yearsలో కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే కొంచెం కోర్స్ వర్క్ ఎక్కువ ముందు నుంచి ప్లాన్ చేసుకుని దానికి కోర్స్ అలా డిజైన్ చేస్తారు కాబట్టి. అట్లాగే మీకు BBA+MBA 5 years ఉంటుందండి, అవి తగ్గవండి, ఎందుకంటే 3+2 కదా 5. BA+MA 5 years 3+2. బీటెక్+MBA మళ్ళీ 5 years, అది 5 years 1 year తగ్గుతుందండి. సో అట్లా కాకుండా BSMS అంటారండి, అంటే రీసెర్చ్ రిలేటెడ్ కోర్సెస్ చూస్తే BSMS 5 years ఉంటుంది. అట్లాగే అంటే మీకు BSc+MSc 5 years, లేకపోతే ఇంజనీరింగ్ ప్లస్ 1 year యాడ్ చేసి MSc, ఇంజనీరింగ్ ప్లస్ MSc అలాగ ఉంటుందండి. ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్లో ఒక యూజీ కోర్స్ని ఒక పీజీ కోర్స్ని కలిపి ఆఫర్ చేయడం జరుగుతుందండి యూనివర్సిటీస్. ఇలా ఆఫర్ చేసి యూనివర్సిటీస్లో మనకి IITs ఉన్నాయి, NITs ఉన్నాయి, ఈవెన్ IIITs ఉన్నాయి. మ్యాక్సిమం మనకు ఉన్నటువంటి స్టేట్ యూనివర్సిటీస్ కానివ్వండి, సెంట్రల్ యూనివర్సిటీస్ కానివ్వండి, డీమ్డ్ యూనివర్సిటీస్ కానివ్వండి, అన్ని కాలేజెస్లో చాలా వరకు ఆఫర్ చేయడం జరుగుతుంది. సపరేట్గా CU సెట్ ద్వారా కానివ్వండి, లేకపోతే IIT ఎగ్జామ్ ద్వారా కానివ్వండి, అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కానీ, లేకపోతే NITస్కి రాసి మెయిన్స్ ఎగ్జామ్ కానివ్వండి, ఇలా అన్ని కాలేజీల్లో డీమ్డ్ యూనివర్సిటీస్ కానివ్వండి, అన్ని చోట్ల కూడా ఈ కోర్సెస్ ఆఫర్ చేయడం జరుగుతుంది. దీనికి యాక్చువల్గా ఆలోచించవలసినటువంటి ఇదేంటంటే 2 రకాలండి. ఈ 5 yearsలో ఎందుకు 1 year తగ్గుతుందంటే క్రెడిట్స్ అంటారండి. మనకి మనం వేరే ఎపిసోడ్లో చెప్పినట్టుగానే 4 yearsకి జనరల్గా ఒక 150-160 క్రెడిట్స్ వస్తే గ్రాడ్యుయేషన్ అండి, అతను అండర్ గ్రాడ్యుయేట్ అయినట్లు లెక్క. క్రెడిట్స్ సిస్టమ్ మీద ఉంటుందండి మనకి UGC నామ్స్ ప్రకారం ఇండియాలో. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఇన్ని క్రెడిట్స్ అని ఉంటుందండి జనరల్గా. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనుకోండి జనరల్గా ఒక 40-50 క్రెడిట్స్ అని యూనివర్సిటీ బట్టి కోర్స్ బట్టి మారిపోతూ ఉంటాయండి అవి. ఈ రెండు కలిపినప్పుడు ఏం చేస్తారంటేనంటే ఈ 3rd year నుంచే కొంచెం ఎక్కువ లోడ్ పెంచుతారు వాళ్ళకి. అంటే ఆ పీజీలో ఉన్నటువంటి కొన్ని క్రెడిట్స్, ఎక్స్ట్రా క్రెడిట్స్ 4th yearలోనే 3rd yearలోనే కొంచెం చేయిస్తారు. సో దట్ ఏమవుతుంది, సిలబస్ని యాడ్ చేస్తారు, అంటే కొంత ఎక్స్ట్రాగా, అంటే మరి 6 yearsని 5 yearsలో కంప్లీట్ చేయాలి కాబట్టి ఆబ్వియస్గా కొంత లోడ్ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా స్ట్రక్చర్ ఆఫ్ ది 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది. సరే, నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ఈ 5 years కోర్సు జనరల్గా ఎవరు జాయిన్ అవ్వాలి, ఎవరు జాయిన్ అవ్వకూడదు అనుకుంటే జనరల్గా అంటే 5 years కోర్సు ఎవరు జాయిన్ అవ్వకూడదు అంటే, ఇప్పుడు మీరు ఒక కోర్స్ జాయిన్ అవుతారండి, ఒక లెట్ ఇట్ బి అది BBA కానివ్వండి, లేదా బీటెక్ కానీ వాట్ కోర్స్ మనం జాయిన్ అవుతాం. జాయిన్ అయిన తర్వాత మీరు ఒక మెకానికల్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు, కంపల్సరీగా మీరు ఎంటెక్ చేస్తాను అన్న క్లారిటీ మీకు ఉండదు.
ఎందుకని మనం జాయిన్ అయిన తర్వాత మన ఒపీనియన్ మారచ్చు కదా. మీరు బీబీఏ జాయిన్ అయ్యారండి, నెక్స్ట్ ఎంబీఏ చేస్తారని గ్యారంటీ ఉండదు. అవును. బీటెక్ మెకానికల్ చేసినంత మాత్రాన బీటెక్ మెకానికల్ ఇంజనీర్ చదువుతారని గ్యారంటీ ఉండదు. ఎంటెక్ చేస్తారని తెలియదు కదా, క్లారిటీ ఉండదు కదండి. అంటే చాలా వరకు మీకు ఏంటంటే ఆ క్లారిటీ 100% స్టార్టింగ్లో రాదు చాలామంది పాపం. దానికి ఒక 1 year ఎక్స్ట్రాగా వేస్ట్ చేసుకోవడం అనేది ఏదైతే ఉందో ఆ పాయింట్ని కొంచెం ఆలోచించాలండి ఫస్ట్ పాయింట్. ఎందుకంటే అందరికీ క్లారిటీ ఉండదండి ఒకటి. రెండోది ఏంటంటే ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో ఉన్న డేంజరస్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ 4 years తర్వాత మీరు బయటకు వస్తారన్నారు అనుకోండి, ఒకవేళ ముందే 5 years ఇంటిగ్రేటెడ్లో కానీ మీరు జాయిన్ అయిపోతే 4 years తర్వాత నాకు బీటెక్ ఇవ్వండి లేకపోతే ఇంకోటి ఏదో ఇవ్వండి అన్నారు అనుకోండి, ఎగ్జిట్ ఆప్షన్ చాలా కాలేజీలు ఇవ్వట్లా. అంటే మీరు ఎగ్జిట్ ఉండదు, ఇంకా మీరు వెళితే 5 years తర్వాత బయటికి రావాలంటే 5 years తర్వాత రాకపోతే మొత్తం పోయినట్టే. సో ఎగ్జిట్ ఆప్షన్ ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో కొన్ని కాలేజీలు ఇప్పుడు ఎగ్జిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందంటే. ఉదాహరణకి ఐఐఎమ్స్ లాంటి ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్లో మనకి ఇండియాలో 5 years ఎంబీఏ కోర్సెస్ ఆఫర్ చేయడం జరిగిందండి. మామూలుగా ఎంబీఏ అంటే 2 years గ్రాడ్యుయేషన్ తర్వాత వెళ్తారు జనరల్గా, అది బీటెక్ అవనండి లేకపోతే 3 years డిగ్రీ అవ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ ఎంబీఎస్ ఐఐఎం ఇండోర్లో ఉందంటే 5 years కోర్స్ అంటే అక్కడ ఎగ్జిట్ ఆప్షన్ ఉండదండి. బీబీఏ ప్లస్ ఎంబీఏ, బీబీఏ 3 ఏళ్ల తర్వాత నేను బయటకు వస్తానంటే కుదరదు. ఇప్పుడు ఏం చేశారంటే కొత్తగా వేరే ఐఐఎమ్స్ ఏవైతే ఉన్నాయో, ఐఐఎం రోహతక్ కానీ లేకపోతే ఐఐఎం జమ్మూ కానీ కొన్ని ఐఐఎమ్స్లో వాళ్ళు ఏం చేశారంటే, లేదు స్టూడెంట్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు, మనం ఏదైనా 3 years తర్వాత ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తే. ఎందుకు అక్కడ ఎగ్జిట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది అంటే 3+2 5 కింద ఉంది అక్కడ, తగ్గల. ఎందుకని ఎంబీఏ అనేది బీబీఏ ప్లస్ ఎంబీఏ 3+2 5 సరిపోయింది కాబట్టి జనరల్గా ఎంబీఏ కోర్సెస్ ఎగ్జిట్ ఆప్షన్ దొరుకుతుంది మీకు. ఎందుకంటే దాన్ని కుదించలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ 3 ఉంది, 2 ఉంది. అలా 5 years మీరు జాయిన్ అయ్యేటప్పుడు జనరల్గా బిజినెస్ కోర్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ ఐఐఎం లాంటి కాలేజీలో అయితే మీరు 5 years జాయిన్ అవ్వండి. ఎందుకని మీరు బయటకు వస్తే మళ్ళీ ఐఐఎంలోకి వెళ్ళలేకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అలా అదృష్టం కొలిది మీకు 12th తర్వాత వచ్చింది ఐఐఎం ఇండోరో లేకపోతే ఏదైనా రోహతక్కో లేకపోతే ఇంకొకటి ఏదో వచ్చిన తర్వాత మీరు బయటకు వచ్చేసారనుకోండి, ఒకవేళ మళ్ళీ ఐఐఎంలోకి వెళ్ళి అవకాశం ఉండకపోవచ్చు. కాన్ఫిడెన్స్ ఉండి నేను క్యాట్ ఎగ్జామో లేకపోతే ఇంకో జిఆర్ఈ ఎగ్జామ్ రాసుకుని నేను ఫారెన్ వెళ్తాను అలాంటి క్లారిటీ ఉందనుకోండి, లేకపోతే ఇండియాలోనే క్యాట్ నేను రాసినప్పుడు ఐఐఎం రోహతక్ ఉంది, రోహతక్ కాదు నేను ఐఐఎం అహ్మదాబాద్కి వెళ్దామని కాన్ఫిడెంట్గా మీరు ఉన్నట్లయితే 3rd yearలోనే క్యాట్ ఎగ్జామ్ రాసుకుని బయటకు వచ్చేసి 4th year 5th year ఎంబీఏ మళ్ళీ వేరే కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. కానీ ఆ పొరపాటుని 3 years తర్వాత మీరు బయటకు వచ్చేసి గ్యాప్ 1 year ఇచ్చి చదువుదాం వెళ్దాం అనుకుంటే కుదరదు, రాకపోతే. అంటే ఐఐఎం లాంటి ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్లో ఏదైనా సీట్ వస్తే, ఐఐటీస్ లాంటి ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో సీట్ వస్తే వీలున్నంత వరకు బయటికి రావద్దు, రండి ఆప్షన్స్ ఉంటే. అంటే ఎగ్జిట్ ఆప్షన్ ఉన్నటువంటి కోర్సు జాయిన్ అయితే మీకు ఎప్పుడు ప్లస్సే. ఎందుకంటే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి కదా, మీరు కంటిన్యూ అవ్వచ్చు లేదా బయటకు వచ్చేయచ్చు. ఎవరికి ప్రాబ్లం అవుతుందంటేనండి, ఇదే ఎంబీఏ కోర్సు ఐఏఎమ్స్ కాకుండా ఎక్కడైతే మీరు ఆఫర్ చేస్తున్నారో ఏ కాలేజ్ అవనివ్వండి, లెట్ ఇట్ బి ఎనీ కాలేజ్, 100% మీరు జాయిన్ అవ్వకూడదు. మామూలుగా ఎంబీఏ డిగ్రీ అనేది ఏదైతే ఉంటుందో 5 years చదివే డిగ్రీ కాదండి అది. మేనేజ్మెంట్ డిగ్రీ అనేది 5 years పాటు చదివే డిగ్రీ కాదు. అందు గురించి ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కాలేజెస్ ఏదైతే ఐఐఎమ్స్ ఉన్నాయో 2 years ఎంబీఏ ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో 90% ఆఫ్ ది పీపుల్ అసలు బీబీఏ చదివిన వాళ్ళు కాదండి. వాళ్ళందరూ ఇంజనీరింగ్ లేదా వేరే గ్రాడ్యుయేషన్ చదివి వస్తూ ఉంటారండి. అంటే ఒక ఎంబీఏ లాంటి కోర్సుని 5 years చదవాల్సిన అవసరం ఉందా అంటే లేదు, అక్కర్లా. ఒక గ్రాడ్యుయేషన్లో ఒక లా కానీ ఒక ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఇంకొక గ్రాడ్యుయేషన్ చదివి అప్పుడు ఎంబీఏ చేయొచ్చండి. ఎంబీఏ అంటే ఎవరైనా చేయొచ్చు కదా, ఏముందండి. బీటెక్ చేస్తారో, బీఏ వాళ్ళు చేస్తారో, బీకామ్ వాళ్ళు చేస్తారో, బీబీఏ వాళ్ళు చేస్తారో, మెడికల్ వాళ్ళు చేస్తారు, లా వాళ్ళు చేస్తారు, ఎవరైనా చేయొచ్చు అంటది. అందుగురించి ఏంటంటే ఐఏఎమ్స్ అంటే ప్రెస్టీజియస్ కాలేజెస్ కాబట్టి మీరు చేయండి, ఎందుకంటే కొంత ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి తప్పలేదండి అది. కానీ మిగతా కాలేజీల్లో ఈ యొక్క డీమ్డ్ యూనివర్సిటీస్ కానివ్వండి, వేరే కాలేజీల్లో కొంచెం లేదు ఒకేసారి మీకు ఎంబీఏ వస్తుందని టెంప్ట్ చేసి మిమ్మల్ని అందులో లోపల తోసే విధానం ఏదైతే ఉంటుందో వీళ్ళకి, ఎందుకంటే 5 years కోర్సులో కూడా స్ట్రాంగ్ మ్యాథమెటికల్ లేకపోతే స్ట్రాంగ్ కొంచెం ఎనలిటికల్గా ఉండే కోర్స్ స్ట్రక్చర్ ఉండదు. అలాంటి కోర్స్ స్ట్రక్చర్ ఉండకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. అందులో చిన్న కాలేజీలో జాయిన్ అవ్వడం వల్ల మళ్ళీ ఎంబీఏ కూడా ఫీజు కట్టించుకుంటాడు ముందే. ఆడు ఏమంటాడు చేస్తే 3 years అయిన తర్వాత ఎగ్జిట్ ఇస్తానంటాడు, అడ్మిషన్ తీసుకుంటాడో ఏమని చూడండి, మోసం చూడండి. మనీని ప్రైవేట్ కాలేజీ వాళ్ళు అదే చేస్తూ ఉంటారండి జనరల్గాను. ఎగ్జిట్ ఇస్తారంటారు ఎవరంటే, గవర్నమెంట్ కాలేజెస్ అంటే రూల్స్ చాలా క్లియర్గా ఉంటాయి ఒకటి. సో అందుగురించి ఏంటంటే ఎంబీఏ లాంటి డిగ్రీస్ ఇంటిగ్రేటెడ్ చదివేటప్పుడు మాత్రం ఐఏఎమ్స్ తప్ప మిగతా ఏ కాలేజీలో దయచేసి మీరు 5 years ఎంబీఏ జాయిన్ అవ్వకండి. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే 3 years బీబీఏ జాయిన్ అవ్వండి. ఎందుకు అంటున్నానంటే 3 years బీబీఏ తర్వాత మీకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. జిఆర్ఈ రాసి మీరు బయటకు వెళ్ళొచ్చు, జిఆర్ఈ రాసి ఇండియాలో చదవచ్చు, క్యాట్ ఎగ్జాము లేకపోతే ఎక్స్ఐటీ ఎగ్జామ్ అని లేకపోతే సీమ్యాట్ అని మ్యాట్ అనో లేకపోతే రకరకాల ఎగ్జామ్స్ రాసి చక్కగా మీరు ఇంకొంచెం మంచి కాలేజీకి వెళ్ళొచ్చు కదా. ఐఏఎం అయితే కుదరదు, ఆల్రెడీ ఐఏఎంలో ఉన్నారు, ఇంకా మంచి కాలేజీకి వెళ్ళారు కదా, అందుకు బయటకు రావద్దంట. మిగతా కాలేజీల్లో మీరు ఉన్నారనుకోండి, ఏదైనా డీమ్డ్ యూనివర్సిటీలోనో ప్రైవేట్ కాలేజీలోనో లేకపోతే ఏదైనా సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నారనుకోండి, బయటకు వచ్చేయండి. అంటే బయటకు రమ్మని చెప్పట్లా, వచ్చే అవకాశం
ఉన్న దాంట్లో వెళ్ళండి, లేదంటే ఓన్లీ 3 years బీబీఏ చదవండి చక్కగా. అంతే. అది వీలున్నంత వరకు కూడా బీబీఏ ఏదైనా మ్యాథమెటికల్గా బిజినెస్ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్ కానివ్వండి, లేదా డేటా సైన్స్ కాంబినేషన్ కానివ్వండి, ఇలా కొంచెం మ్యాథమెటికల్గా అనలిటిక్గా ఉన్న కోర్సు జాయిన్ అయినట్లయితే ఎంబీఏకి మంచి మంచి ఆప్షన్స్ దొరుకుతాయి. లేకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 5 years ఎంబీఏ అని చెప్పేసి మళ్ళీ హెచ్ఆర్లో లేకపోతేనేమో ఫైనాన్సో లేకపోతే ఇంకోటి పెద్దగా మార్కెట్లో డిమాండ్ లేని కోర్సెస్ 5 years ఒకే మేనేజ్మెంట్ కోర్స్ చదవడం అనేది జనరల్గా బోరింగ్, అంత అవసరం లేదండి. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లేకపోతే రోజు బిజినెస్ టాప్ మోస్ట్ బిజినెస్ స్కూల్ ఇన్ ద వరల్డ్ మీరు తీసుకుంటే కెల్లాగ్ కానివ్వండి, లేకపోతే ఏ బిజినెస్ స్కూల్ మీరు తీసుకున్నా కూడా మ్యాక్సిమం వాళ్ళందరూ కూడా అంటే డిఫరెంట్ డిసిప్లిన్స్ వస్తారండి వాళ్ళు ఎవరో కూడా అలా బీబీఏ చదివి వెళ్ళిన వాళ్ళు కాదండి వాళ్ళు. ఒక యూరోపియన్ కంట్రీస్లో అయితే అది వ్యాలిడ్, కానీ మిగతా కంట్రీస్లో జనరల్గా అలా ఉంటుంది. కాబట్టి వీళ్ళన్నంత వరకు కూడా దయచేసి బిజినెస్ కోర్సెస్ పాయింట్ ఆఫ్ అయితే మనం ఈ సజెషన్ ఫాలో అవ్వండి. ఇంజనీరింగ్ వద్దాం. ఇప్పుడు ఇంజనీరింగ్ బీటెక్ ప్లస్ ఎంటెక్ అంటే ఈ బీటెక్ ప్లస్ ఎంటెక్తో 6 years కోర్స్ కానీ మీరు జాయిన్ అయితే కొన్ని 6 years కోర్సులు ఆఫర్ చేస్తాయండి. ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తాడు, ఎందుకంటే 4 అయిపోయింది నువ్వు ఎగ్జిట్కి వచ్చామంటాడు. 5 years కోర్స్ మీరు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో 3rd year నుంచి ఆ ఎక్స్ట్రా కోర్స్ వర్క్ నేర్పిస్తారో కంబైన్డ్ ప్రాజెక్ట్ ఉంటుందండి. మామూలుగా బీటెక్ ఒక ప్రాజెక్ట్ ఉంటుంది కదా, ఎంటెక్ ఒక ప్రాజెక్ట్ ఉంటుందండి. ఎంటెక్ ప్రాజెక్ట్ని బీటెక్ ప్రాజెక్ట్ని లాస్ట్ 5th yearలో చేస్తారు వాళ్ళు కొన్ని కాలేజీలు. అప్పుడు ఏమవుతుంది, మీరు బయటకు వస్తాం కుదరదు ఇంకా, ఎందుకని కలిసిపోయింది అది, మొత్తం కలిసిపోయింది, అది కంబైన్డ్ అయిపోయిందండి. సో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు 5 years కోర్స్ చేయాలి, ఎవరు చేయకూడదు అన్నది పాయింట్ ఏంటంటే, ఎవరైతే జనరల్గా కంప్యూటర్ సైన్స్ గురించి మనం సపరేట్గా మాట్లాడదాం, మిగతా కోర్సెస్ ఏవైతే ఇంజనీరింగ్ ఉంటాయో, మెకానికల్ కానివ్వండి, సివిల్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఇలాంటి కోర్సెస్ ఉంటాయో జనరల్గా జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, లేకపోతే మళ్ళీ అదే ఫీల్డ్లో కంటిన్యూ అవ్వాలని. ఇప్పుడు మెకానికల్ చదివినటువంటి విద్యార్థి బయటకు వచ్చిన తర్వాత మెకాట్రానిక్స్కి వెళ్ళొచ్చు, ఎలక్ట్రానిక్స్కి వెళ్ళొచ్చు, కంప్యూటర్ సైన్స్కి వెళ్ళొచ్చు. ఒక సివిల్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థి ఎలాంటి స్పెషలైజేషన్స్కి వెళ్ళొచ్చు కదండి. ఇప్పుడు బీటెక్ చదివినటువంటి విద్యార్థికి ఎంటెక్లోకి వెళ్ళాలంటే 10 నుంచి 15 స్పెషాలిటీలు ఉంటాయి. మీరు ముందే ఫిక్స్ అయిపోతే ఆ ఫిక్సేషన్ వల్ల ఎంటెక్ కాంబినేషన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటుందని గ్యారంటీ ఉంటుంది. ఆ కాంబినేషన్ ఆఫ్ ఎంటెక్ అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా కేర్ఫుల్గా ప్రైవేట్ కాలేజెస్లో కానీ, మామూలుగా స్టేట్ యూనివర్సిటీస్లో కానీ ఎక్కడైనా 5 years కోర్సెస్ కానీ మీకు ఏదైనా సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ కాకుండా మిగిలింది ఏదో ఆఫర్ చేసినా కూడా డెఫినెట్గా మీరు తప్పనిసరి పరిస్థితుల్లో మీకు సీట్ రాలేదు, ఇంకా లాస్ట్ ర్యాంక్ వచ్చింది తప్పదు అనుకుంటే మాత్రం జాయిన్ అవ్వండి తప్ప, వీలున్నంత వరకు 4 years గ్రాడ్యుయేషన్ మీరు చేయండి. 4 years గ్రాడ్యుయేషన్ సరిపోతుంది, ఉద్యోగాలకి సరిపోతుంది, మీరు ఫర్దర్ స్టడీస్కి సరిపోతుందండి. 5 years చేయడం వల్ల ఇంకొక నష్టం ఏంటంటే, చాలా యూనివర్సిటీస్, అమెరికన్ యూనివర్సిటీస్లో వాళ్ళు చేసేది ఏంటంటే, అమెరికన్ యూనివర్సిటీస్లో 4 years డిగ్రీ 5 years ఆల్రెడీ మీరు చేస్తే పీజీ అయిపోయింది కదా, మళ్ళీ మీరు పీజీకి అప్లై చేశారనుకోండి, ఎంఎస్కి సీట్ ఎవరు కొన్ని కాలేజీల్లో, నువ్వు ఆల్రెడీ పీజీ కదని ఎవరంటారు. కొన్ని కాలేజీలు ఇస్తారు, మళ్ళీ ఏ కాలేజీలు ఇస్తారు, ఏ కాలేజీలు ఎవరో, ఇదంతా ఒక ఎక్సర్సైజ్ చేసి అంత నాలెడ్జ్ పెట్టుకుని స్పెసిఫిక్గా నెతుక్కుని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అన్ని కాలేజీలకి మీ అప్లికేషన్ ఫార్వర్డ్ అవ్వదు. ఎంఎస్కి పిహెచ్డీకి వెళ్ళొచ్చు, బట్ ఆ 5th yearలో ప్రాజెక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అది కంప్యూటర్ సైన్స్ గురించి సపరేట్గా మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే డిమాండ్ చాలా మంది ఎక్కువగా జాయిన్ అవుతారు. కంప్యూటర్ సైన్స్ ఎవరైతే మీరు బీటెక్ ప్లస్ ఎంటెక్ ఏదైతే 5 years కోర్స్ జాయిన్ అవుతున్నారో, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ 2 ఉన్నాయండి. అడ్వాంటేజెస్ చెప్తాను నేను, అన్ని ఇప్పుడు దాకా మైనస్లో చెప్పాం, మరి ప్లస్లో కూడా చెప్తే కొంచెం చదివి విద్యార్థులు కూడా కొంత ఓహో ఇది ఒక అవకాశం ఉందా అన్న విషయం తెలుస్తుంది కదండి. సో ప్లస్ పాయింట్ ఏంటంటేనండి, జనరల్గా ఎవరైతే నేను పిహెచ్డీ చేద్దామని క్లారిటీ ఉంటుందో, పర్టికులర్గా ఏదైనా యూఎస్ కానీ లేకపోతే యూకే కానీ ఇలాంటి కంట్రీస్ వెళ్ళి పిహెచ్డీ డైరెక్ట్గా ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు 5 years చేయడం వల్ల పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీరేం ఎంఎస్కి వెళ్ళి ఉద్దేశం లేదు కాబట్టి. అంటే మీరు అనొచ్చు, సార్ 5 years ఎంఎస్ 5 years ఎంటెక్ చేస్తేనే మనం పిహెచ్డీకి అప్లై చేస్తామా, 4 yearsతో చేయకూడదా అంటే, 4 years బీటెక్తో కూడా అమెరికాలో పిహెచ్డీ డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. చాలామంది తెలియదు, 4 years బీటెక్తో పీజీ లేకుండా కూడా పిహెచ్డీ అమెరికా వాళ్ళు ఇస్తారు, అమెరికన్ వాళ్ళు ఇస్తారు, యూరోపియన్ యూకే వాళ్ళు ఎవరు కానీ వెళ్ళిస్తారు. అది సపరేట్ టాపిక్ పక్కన పెట్టి. అంటే 5 years ఎవరైతే మీరు ఇక్కడ చదువుతారో, జనరల్గా 5 years చదివి మీరు పిహెచ్డీకి అప్లై చేసినట్లయితే ఇస్తారు, 4 yearsతో కూడా ఇస్తారు. 5 yearsకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ 5th year ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ చేస్తారు వీళ్ళు. బీటెక్ ప్లస్ ఎంటెక్ కాంబినేషన్ 1 year ప్రాజెక్టే చేస్తారండి. 5th yearలో కోర్స్ వర్క్ ఉంటుందండి వీళ్ళకి, మొత్తం ప్రాజెక్ట్ ఉంది. ఐఐటి, ఎన్ఐటి లాంటి ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్లో, ఈ లోకల్లో ఉన్న ఫాల్తూ కాలేజెస్ గురించి నేను చెప్పట్లేదు, కానీ ఈ ప్రెస్టీజియస్ కాలేజెస్లో జనరల్గా ఏం చేస్తారంటే 5th year చాలా స్ట్రాంగ్ ప్రాజెక్ట్ చేస్తారండి వాళ్ళ చేత. 4th yearలో ఒక ఇంటర్న్షిప్కి పంపిస్తారండి. సో ఎప్పుడైతే మీకు స్ట్రాంగ్ ప్రాజెక్ట్ చేశారో మీ ప్రొఫైల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అప్లికేషన్ జనరల్గా యాక్సెప్ట్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఉంటుంది ఒకటి. రెండో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, జనరల్గా ఎవరైతే 4 years బీటెక్ చదువుతారో 4th year ఎవరైనా బయట హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు రీసెర్చ్ పబ్లికేషన్స్ చేస్తారండి. రీసెర్చ్ అనేది చేసి కాలేజీలో చక్కగా పబ్లికేషన్ చేస్తారు ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో. పాపం చాలామందికి జరిగిన నష్టం ఏంటంటే, 4th yearలో పాపం వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తారండి, ఆ ప్రాజెక్ట్ని రీసెర్చ్ పేపర్ కింద రాస్తారు, రాసి ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో పబ్లిష్ చేయాలండి. ఆ పబ్లిష్ చేసినప్పుడు మనం పేపర్ సబ్మిట్ చేస్తే ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ 6 నుంచి 8 నెలలు టైం తీసుకుంటాయండి పబ్లిష్ చేయడానికి. పాపం వీళ్ళందరూ ఏం చేస్తారంటే 4th yearలోనేమో కష్టపడి 3rd yearలోనే ఏదో ప్రాజెక్ట్ చేస్తారో, రీసెర్చ్ పేపర్ కష్టపడి రాసి అప్లై చేస్తారో, అప్లై చేసి అది యాక్సెప్ట్ అవ్వాలంటే 4th year అయిపోతుంది అప్పటికి.
వీళ్ళు అప్లికేషన్స్ ఎప్పుడు పెడతారు ఫారెన్ యూనివర్సిటీస్కి అప్లై చేయాలంటే 4th ఇయర్ స్టార్టింగ్లోనే పెట్టేయాలండి. జనరల్గా 6 నెలల ముందే పెట్టాలండి. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళాలనుకోండి వేరే దేశాలు లాస్ట్ వరకు ఉంటుందంటే 4th ఇయర్ స్టార్టింగ్లోనే అప్లికేషన్ పెట్టేయాలండి. సెప్టెంబర్ అక్టోబర్లోనే పెట్టేయాలి. కాబట్టి ఈ చేసిన వర్క్ చేసిన రీసెర్చ్ ఈ అప్లికేషన్లోకి రాదు. ఎందుకని పాపం అది ఇంకా పబ్లిష్ అవ్వలేదు కదా వర్క్ చేసేది పబ్లిష్ అవ్వలేదు కదా. అలాంటి సందర్భంలో ఏం చేస్తామంటే వీళ్ళున్నంత వరకు కూడా ఇంకో 5th ఇయర్ చదివినకి అడ్వాంటేజ్ ఏంటంటే 4th ఇయర్లో జరిగిన ఏదైనా మినీ ప్రాజెక్ట్ కానీ మినీ ప్రాజెక్ట్స్ అంటారండి ఇంటర్న్షిప్స్ మినీ ప్రాజెక్ట్స్ ఇలాంటివి చేసినప్పుడు ఈ 5th ఇయర్ అయ్యేలోపు ఏదైనా ఒక పబ్లికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే కొంత హర్రీ అయిపోతుందండి 4 ఇయర్స్ వాడికి. అంటే 2nd ఇయర్లోనూ 3rd ఇయర్ స్టార్టింగ్లో రాసిన అయితే పబ్లిష్ అవుతుంది 4th ఇయర్ అప్లికేషన్ టైంకి. 4th ఇయర్లో చేసింది పాపం అవ్వదండి అతనికి. సో అందు గురించి ఏంటంటే క్లియర్ కట్గా నేను కంపల్సరీగా నేను వేరే కంట్రీ వెళ్దాము అనుకున్న వాళ్ళకైతే డెఫినెట్గా 5 ఇయర్స్ ఐఐటి ఎన్ఐటి లాంటి ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్లో IIITలో మీరు చేయండి. మిగతా కాలేజీలో దయచేసి వద్దు. క్లియర్ మిగతా కాలేజీలో వద్దండి. ఇంకా అసలు తప్పదన్నా కూడా ప్రైవేట్ కాలేజీ కూడా వద్దండి. ఎందుకంటే మీకు ఆప్షన్ పోగొట్టుకోవద్దు. ఒకటి క్యాంపస్ ప్లేస్మెంట్లో 5 ఇయర్స్ కోర్స్ చేసిన వాళ్ళకి ఏమైనా అడిషనల్గా అడ్వాంటేజ్ ఉంటుందంటే కొన్ని చోట్ల అడ్వాంటేజెస్ ఉంటుందండి. రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కొన్ని వస్తాయండి. ఇప్పుడు యాప్లోడో లేకపోతే ఇంకొకటి అమెజాన్ వచ్చాడు అనుకోండి వాళ్ళకి రీసెర్చ్ వింగ్లో పనిచేయడానికి కూడా కొంతమంది మనుషులు కావాలి. కాబట్టి ఈ 5 ఇయర్స్ కోర్స్ వాళ్ళు కొంచెం ఎక్కువగా పేమెంట్ ఇచ్చి తీసుకోవడం జరుగుతుందండి. క్యాంపస్ సెలక్షన్లో అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ చాలా వరకు కూడా ఓన్లీ పెద్ద ఫర్మ్స్ స్పెసిఫిక్గా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఐఐటీస్ లాంటి కాలేజెస్లో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. డిసడ్వాంటేజ్ అయితే ఉంటుందండి క్యాంపస్ ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అడ్వాంటేజ్ ఉంటుంది తప్ప డిసడ్వాంటేజ్ ఉండదు. కానీ 4 ఇయర్స్ కూడా పెద్దగా డిసడ్వాంటేజ్ జరుగుతుందంటే ఏం జరగదు. 4 ఇయర్స్ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్లో అదే ఆపర్చునిటీ వస్తుంది. స్పెసిఫిక్ రీసెర్చ్ డిపార్ట్మెంట్స్ రీసెర్చ్ వింగ్స్ బిగ్ అలాంటి వాళ్ళు కొంతమంది తక్కువ మంది తీసుకుంటాయండి. వాళ్ళని 5 ఇయర్స్ వాళ్ళు పికప్ చేసుకుంటారు. వాళ్ళు ఎక్కువ సాలరీస్ ఇస్తారు కూడా. అంటే కొంతమందికి అడ్వాంటేజ్ కొంతమందికి డిసడ్వాంటేజ్ అవుతుందండి అక్కడ. అంటే ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలి అంటే అడ్వాంటేజే. 4 ఇయర్స్ వాడు వెళ్ళకూడదా అంటే వెళ్ళగలడు. 5th ఇయర్స్ వాడికి నష్టం జరుగుద్దా డైరెక్ట్ పిహెచ్డీకి జరగదు. ఎంఎస్ అయితే మాత్రం వద్దు. ఎందుకంటే ఎంఎస్ ఆల్రెడీ 5 ఇయర్స్ చేసి మళ్ళీ ఇంకో ఎంఎస్కి వెళ్ళడం ఎందుకంటే 1 ఇయర్ ఇక్కడ వేస్ట్ కదా. దానికంటే 4 ఇయర్ బీటెక్ చేసి ఒక 1 ఇయర్ డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఏదైనా చూసుకుని ఇంకోటి వెళ్ళి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫర్దర్ స్టడీ చేద్దాం అనుకుంటే ప్రాజెక్ట్ చాలా స్ట్రాంగ్ అవుద్ది. ఫ్యాకల్టీతో నెట్వర్క్ అవుతుంది. 1 ఇయర్ ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ మీద ఉంటారు కాబట్టి మీరు చాలా స్ట్రాంగ్ అప్లికేషన్ అవుతుంది. అందు గురించి అది ఫస్ట్ జాయిన్ అయినప్పుడే 5 ఇయర్స్ జాయిన్ అవ్వాలా 4 ఇయర్స్ జాయిన్ అయిన తర్వాత కన్వర్ట్ చేసుకోవాలి. అదొక క్వశ్చన్. చాలామంది ఏమడుగుతారంటే సార్ మీరు ఫస్ట్ 5 ఏళ్ళు కోర్స్ జాయిన్ అయిపోమంటారా లేకపోతే 4 ఏళ్ళు కోర్స్ జాయిన్ అయ్యి మళ్ళీ కన్వర్ట్ చేసుకోవచ్చు అని అడుగుతారండి. ఎప్పుడు వీలున్నంత వరకు 4 ఇయర్స్ కోర్సులో మీద మీరు దూరండి. 3rd ఇయర్లో మీ జీపీఏ చూస్తారండి వాళ్ళు. అంటే మీకు 4కి జీపీఏ ఉందనుకోండి, ఒకవేళ సంథింగ్ 3.2 అని లేకపోతే 10కి ఉందనుకోండి ఏదైనా జీపీఏ మన ఇండియాలో 10కి అయితే 8.5 అని లేకపోతే 8 అనో ఏదో ఒక జీపీఏ క్రైటీరియా పెడతారు ఆ కాలేజ్ వాళ్ళు. అది ఎప్పుడైతే మీకు 2nd ఇయర్ ఎండింగ్ వరకు ఆ క్రైటీరియా మీకు వచ్చిందో ఆటోమేటిక్గా 5 ఇయర్స్ కింద కన్వర్ట్ చేసేస్తాడండి. 5 ఇయర్స్ వాడు 4 ఇయర్స్ రాలేడు, వెనక్కి రాలేడు. మీరు 5 ఇయర్స్ జాయిన్ అయిపోయాడు అనుకోండి ఫస్ట్ అని ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ నేను 4 ఇయర్స్ నన్ను బయటకు పంపరు ఇంకా. 4 ఇయర్స్ కూడా అలా కాదండి. 4 ఇయర్స్ బయటకు వచ్చేయచ్చు. ఇంకొక 1 ఇయర్ కావాలంటే నేను లేదు 5 ఇయర్స్ కంటిన్యూ చేస్తాను, నాకు రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉంది, మంచి గైడ్ దొరికాడు, మంచి ప్రాజెక్ట్ చేస్తాను అనుకున్నాను 1 ఇయర్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ చేయాలంటే ఎప్పుడు చేసుకోవాలంటే 4th ఇయర్లో చేయను రాడు, 3rd ఇయర్లోనే చేసేయమంటారు. అంటే 3rd ఇయర్లోనే క్లారిటీ వచ్చేయాలి అడిగి ఎస్ నేను ఇంకొక 1 ఇయర్ ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటాను, నేను ఎంటెక్ కూడా తీసుకుంటాను, ఎంఎస్ కూడా తీసుకుందాం అనుకుంటారు. సో అట్లాగే ఐఏఎస్సిఆర్స్ అని ఉంటాయండి ఇండియాలో. అట్లా ఏవైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ IIITs ఉన్నాయో వీరున్నంత వరకు కూడా 5 ఇయర్స్ మీరు జాయిన్ అవ్వండి, నష్టం అన్నది పక్కన పెట్టిన 4 ఇయర్స్ జాయిన్ అయిపోయి 5 ఇయర్స్ కన్వర్ట్ అవ్వండి, నష్టమే ఉంది. మీరు 5 ఇయర్స్కి వెళ్ళిన తర్వాత 4 ఇయర్స్ రాలేదు కదా. కంప్యూటర్ సైన్స్లో పెద్దగా నష్టం జరగదండి, ఎందుకంటే డిమాండ్ ఉన్న ఫీల్డ్ కాబట్టి 4 ఇయర్స్కి పొరపాటు 5 ఇయర్స్ వచ్చింది అనుకోండి, అదే వచ్చింది అనుకోండి, సార్ మీరు 4 ఇయర్స్ అంటున్నారు డిమాండ్ ఎక్కువ సార్, సీటు తక్కువ ర్యాంక్ అయిపోతుంది, మరి 5 ఇయర్స్ నాకు ఐఐటీలో వచ్చింది, ఇంకో చోట ఏమో 4 ఇయర్స్ ఎలక్ట్రికల్ వచ్చింది, ఏం చేయాలని అంటారు. లేదండి 5 ఇయర్స్ కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయిపోయింది అప్పుడు 1 ఇయర్ పోయినా కూడా, ఎందుకంటే మీకు క్యాంపస్ ప్లేస్మెంట్లో నష్టం జరగదు, రీసెర్చ్కి వెళ్ళాలన్నా నష్టం జరగదు. ఓన్లీ మీకు ప్రాబ్లం ఏంటంటే మామూలుగా 4 ఇయర్స్ ఓడు కూడా మీకు ఆటోమేటిక్గా క్యాంపస్ ప్లేస్మెంట్ మీతో పాటు కూర్చుంటాడు, అంటే జాబ్ వెళ్ళిపోతాడు 1 ఇయర్ ముందు అంతే. సో అందువల్ల ఏంటంటే జనరల్గా 5 ఇయర్స్ ఏంటంటే కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చిన సీట్లు వస్తాయి. అంటే 4 ఇయర్స్ ముందు ఫిలప్ అయిపోతాయండి మన ఇండియాలో, డిమాండ్ ఎక్కువ. ఎందుకంటే ఇంకొక 1 ఇయర్స్ అవ్వడానికి ఎవరు ఇష్టపడ్డారు, 4 ఇయర్స్ అయిపోవాలి మన జాబ్కి వెళ్ళిపోవాలి అంతే అన్న ఆలోచనలో ఉంటారండి. ఇదంతా ఇన్వెస్ట్మెంట్ మనీ ఇష్యూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి. బట్ ఎక్కడో ఎలక్ట్రికల్లో ఎలక్ట్రానిక్స్లో అయితే మీకు ఇష్టం లేని బ్రాంచ్ వస్తే, అవి మళ్ళీ మంచి కాదని కాదు నా ఉద్దేశం, ఒకవేళ మీకు ఇష్టం లేని బ్రాంచ్ వస్తే అప్పుడు 5 ఇయర్స్ వస్తే 5 ఇయర్స్ కంప్యూటర్ సైన్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంప్యూటర్ సైన్స్లో మీరు జాయిన్ అయిపోండి, అసలు హెసిటేట్ చేయాల్సిన అవసరం ఉండవు. ఐఐటీ ఎన్ఐటీస్లో ఇబ్బంది లేదండి. అలాగే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలు ఉంటాయండి 5 ఇయర్స్. బీఎస్సీ ప్లస్ ఎంఎస్సీ అండి, ఎన్ఐటీస్లో ఉన్నాయండి, ఐఐటీస్లో ఉన్నాయి, 2 చోట్ల ఉన్నాయండి. వీళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు జనరల్గా వాళ్ళు 5 ఇయర్స్ కోర్సే ఇస్తారండి. ఎన్ఐటీస్లోను ఐఐటీస్లోను IIITస్లోను గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా 3 ఇయర్స్ డిగ్రీస్ ఉండవు. ఉంటే 4 ఇయర్స్ ఇంజనీరింగ్ ఉంటుంది, 5 ఇయర్స్ ఎంఎస్సీ ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళు 2 ఇయర్స్ ఎంఎస్సీ పక్కన అంటే 12th తర్వాత 3 ఇయర్స్ ఉండదు,
3 years అనే ఆప్షనే ఉండదండి, అసలు ఎక్కడ ఉండదండి. అందుగురించి వాళ్ళు ఏం చేస్తే 5 years ఆఫర్ చేస్తారండి. 5 years ఆఫర్ చేసినప్పుడు మ్యాథమెటిక్స్ లాంటిది, ఫిజిక్స్ లాంటిది ఏదైతే ఉందో అవి రీసెర్చ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. జనరల్గా రేపు పొద్దున డేటా మ్యాథ్స్ తోడు ఎక్కడికైనా వెళ్ళగలండి, ఎనీ ఫీల్డ్కి వెళ్ళగలండి. మ్యాథ్స్ ఈజ్ అ హైలీ ద డిమాండ్ మేజర్ అండి వరల్డ్లోనే. సో అందువల్ల 5 years ఎంఎస్సీ మ్యాథ్స్, ఏ బిట్స్ ప్లాన్ ఏవో లేకపోతే ఎన్ఐటీయో ఇలాంటి కాలేజీలు వచ్చిందనుకోండి, మీరు జాయిన్ అయిన తర్వాత అవసరమైతే కూడా కంప్యూటర్ సైన్స్కి మీరు వెళ్ళొచ్చు. దేని కంప్యూటర్ సైన్స్ పిహెచ్డీకి వెళ్ళొచ్చు డైరెక్ట్గా. ఆల్రెడీ 5 years చదివారు కదండి పీజీ. కొన్ని కాలేజీలు ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ కూడా వెళ్ళొచ్చు మీరు వేరే దేశాలు, ఎందుకంటే ఆల్రెడీ 5 years మ్యాథ్స్ చదివారు కాబట్టి. మీరు ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ చదవలేదు కదా, ఆడ యాక్సెప్ట్ చేస్తారు మీ అప్లికేషన్ని ఎంఎస్కి కంప్యూటర్ సైన్స్కి, ఎందుకంటే మీరు మ్యాథ్స్ తోడు కదా. అదే మీరు 5 years కంప్యూటర్ సైన్స్ చదివాడు అనుకోండి, కొన్ని యూనివర్సిటీస్ వద్దంటాడు నాకు, నువ్వు ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ పీజీ చదివావు కదా ఐఐటీలో ఎన్ఐటీలో, ఇంకా నాకు వద్దు అంటాడు. సో కొన్ని యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తాయండి, మొత్తం నెగిటివ్ చెప్పట్లా. స్పెసిఫిక్ యూనివర్సిటీస్ కొన్ని వద్దంటాయి, కొన్ని కావాలంటాయి. అది సార్ నేను బీటెక్ చేసి తర్వాత ఎంటెక్ చేసి తర్వాత పిహెచ్డీకి వెళ్తాను అనుకోండి, ఒకవేళ పిహెచ్డీకి వెళ్తానంటే అదో నష్టం ఉందండి. బీటెక్ 4 years అప్లికేషన్, 5 years ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్ ఒక పూల్ అండి. ఇది ఓ బాస్కెట్లో వేస్తారు, అమెరికన్ సిస్టమ్ కానీ వేరే యూకే సిస్టమ్ ఎక్కడైనా సరే ప్రపంచంలో. అంటే 4 years ఓడికి 5 yearsదే ఒక కేటగిరీ. బీటెక్ చదివి తర్వాత ఏదో జాబ్ ఏదో చేసిన తర్వాత ఎంటెక్ చదివి తర్వాత పిహెచ్డీకి అప్లై చేయడం అనుకోండి, ఇది ఒక కేటగిరీ. అర్థం చేసుకోవాలి. మీరు ఏమనుకుంటారంటే బీటెక్ చదివాడు కదా ఇటు, ఎంటెక్ కూడా చేశాడు కదా, జాబ్ కూడా చేశాడు కదా, వీటికి ఎక్కువ పిహెచ్డీ సీట్ ఈజీగా వస్తాను అనిపిస్తుంది మీకు. ఇదే ఉంది 4 years బీటెక్ కూడా కదా, ఎంటెక్ కూడా చేయలేదు, 5 years ఓడే కదా, వీటికి ఛాన్స్ తక్కువ ఉందని మీరు అనుకుంటారు. కాదండి, వీటికి ఎక్కువ ఇస్తారు ఛాన్స్. ఇది చాలా మందికి తెలియదు. ఎందుకు ఇస్తారు అంటేనంటే ఈ బాస్కెట్లో అప్లికేషన్లు ఎక్కువ ఉంటాయి. మ్యాక్సిమం పిహెచ్డీకి అప్లై చేసిన వాళ్ళు అందరూ కూడా అంటే టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్లో అప్లై చేసిన అందరూ కూడా వాళ్ళు ఎంఎస్ చేసి 2 years ఉద్యోగం చేసి ఉంటారు కదా, ఈ పూల్ ఎక్కువ ఉంటుంది, చాలా అప్లికేషన్లు ఉంటాయి. డైరెక్ట్ బీటెక్తో అప్లై చేసి స్ట్రాంగ్ అప్లికేషన్ చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే చాలా క్లారిటీ ఉండి 9 GPA 9.5 GPA ఉన్నవాడు, ముందు నుంచి ఐడియా ఉన్నవాడు 5 years 4 years డైరెక్ట్ పిహెచ్డీ అప్లై చేస్తారు. కాబట్టి ఛాన్సెస్ వీటికి ఉంటాయంటే వీటికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది, చాలా మందికి తెలియదు. చాలా క్లియర్గా అర్థం చేసుకుంటామా, పిహెచ్డీకి వెళ్దాం అనుకుంటే బీటెక్ తర్వాత ఎంటెక్ అవసరం లేదు, డైరెక్ట్ బీటెక్తో వెళ్ళండి. 5 years వాటితో కూడా మీరు చక్కగా వెళ్ళండి. అట్లాగే మీరు మిగతా కాలేజీల్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ కాకుండా మిగతా బ్రాంచ్లు మాత్రం వీలున్నంత వరకు 5 years కోర్స్ జాయిన్ అవ్వకుండా మెకానికల్ ఎలక్ట్రికల్ ఏదైనా ఐఐటీ లాంటి వస్తే వెళ్ళండి, మంచి కాలేజీలు కాబట్టి 1 year పోయింది కనీసం. అంటే నేను ప్రెస్టీజియస్ కాలేజెస్లో వెళ్ళండి, అవకాశం రాలేదనుకోండి. సతీష్ గారు మీరు అన్ని మరి 4 years అంటున్నారు కదా, 4 years సీట్ రాకపోతే ఏం చేయమంటారంటే ప్రెస్టీజియస్ కాలేజెస్, నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న కాలేజీల్లో దయచేసి ఒక 90-95 కాలేజీలు ఇండియాలో ఉన్నాయి, వాటిలో వెళ్ళండి. ఒకటి రాకపోతే తప్పేం లేదు. కానీ మిగతా ప్రైవేట్ కాలేజీల్లో కానీ స్టేట్ యూనివర్సిటీ ఆ ఉస్మానియాలోనో లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీలోనో ఇలాంటి వాటిలో కూడా జేఎన్టీ ఇలాంటి ఎక్కడ అవుతుందండి, టాప్ లేయర్లో ఉన్నటువంటి కాలేజీలో జాయిన్ అవ్వండి. మ్యాథమెటిక్స్ 5 years అనేది చాలా 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 బెటర్ అండి. మిగతా ఇంజనీరింగ్ అంటే అలాంటి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ జాయిన్ అవ్వచ్చు. మీరు ఫిజిక్స్ కానీ అలాంటి చోట కూడా జాయిన్ అవ్వచ్చు, ఇబ్బంది లేదు. మీకున్న యాంబిషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా BBA + MBA నేను రికమెండ్ చేయను. BSc + MSc ఓన్లీ ఫర్ ది టాప్ కాలేజెస్లో నేను రికమెండ్ చేస్తాను, కంప్యూటర్ సైన్స్ కానీ. లేకపోతే MSc 5 years కూడా ఓన్లీ టాప్ కాలేజీలో నేను రికమెండ్ చేయడం జరుగుతుందండి. అట్లాగే మీకు అదర్ దాన్ కంప్యూటర్ సైన్స్ 4 years నేను రికమెండ్ చేస్తాను. తప్పదనుకుంటే మీకు మంచి టాప్ కాలేజీ కాబట్టి అప్పుడు 5 years జాయిన్ అవ్వండి. తర్వాత మీరు వేరే కోర్స్ ఏదైనా మారాలనుకుంటే మీరు మారి అవకాశం చూసుకోండి. క్యాంపస్ ప్లేస్మెంట్లో 5 years వాళ్ళకి పెద్దగా నష్టం అయితే ఉండదండి. కొన్ని కంపెనీస్ అయితే ఎక్స్క్లూసివ్గా 5 years వాళ్ళని రీసెర్చ్ డిపార్ట్మెంట్స్కి తీసుకుంటారని ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది, మిగిలిన వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ ఉంటుందండి. 4 yearsతో పాటు 5 years కూడా సమానమండి, సేమ్ ప్లేస్మెంట్స్ వస్తాయి. కొన్ని స్పెసిఫిక్ కంపెనీస్ మాత్రం అమెజాన్, యాపిల్ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారండి. ఇప్పుడు AAA హైదరాబాద్ ఉందనుకోండి, 5 years తీసుకెళ్తారు ఎక్కువ వచ్చి, ఎందుకంటే రీసెర్చ్ డిపార్ట్మెంట్ 1 year ఎక్స్ట్రా వర్క్ చేశారు కాబట్టి. అంటే 1 year ఎక్స్ట్రా వర్క్ చేయడం వల్ల ఎడిషనల్ ఎక్స్ట్రా అందరికీ అడ్వాంటేజ్ ఉంటుందా అంటే ఉంటుందండి. ప్లస్ బయట ఫారెన్ కంట్రీస్కి అప్లై చేసినప్పుడు MSc అంటానికి MS అంటానికి చాలా తేడా ఉందండి జనరల్గాను. సో అది కూడా జనరల్గా కొన్ని కాలేజెస్ ఇక్కడ ఆఫర్ చేసినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. వీళ్ళంత వరకు MS అన్న టైటిల్ ఉంటే బెటర్గా ఉంటుంది. MSc కూడా బాగానే ఉంటుంది, ఉండదని చెప్పట్లేదు. కంపారిటివ్గా నేను ఆ పాయింట్ని మీకు నేను చెప్తున్నాను. కంపారిటివ్గా కంప్యూటర్ సైన్స్ లాంటిది అయితే డిమాండ్ ఉంది కాబట్టి పర్లేదండి. మీరు 5 years MSc కంప్యూటర్స్, ఇప్పుడు PSC కాలేజ్ ఉందండి, CIT కాలేజ్ ఉందండి, కోయంబత్తూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఉందండి, లేకపోతే మీకు ఆంధ్ర యూనివర్సిటీ ఉందండి. 5 years కంప్యూటర్ సైన్స్ ఉందండి, MSc ఇస్తారు వాళ్ళు, జాయిన్ అయిపోండి. BSc ప్లస్ ఇది, దానికి ఏమి ఎంసెట్లో IITలకి అక్కర్లా, వేరే ఎగ్జామ్స్ ద్వారా ఇస్తారు. కాబట్టి ఇప్పుడు మేము PSCకి వెళ్ళమని చెప్తాం 100%. 5 years MSc కోర్స్కి చాలా స్ట్రాంగ్ కరికులం ఉంటుందండి, చాలా స్ట్రాంగ్ ప్లేస్మెంట్ వస్తుంది, మేమే రికమెండ్ చేస్తాం అక్కడ. అంటే కాలేజీ బట్టి ఉంటుందండి. అందుగురించే జనరల్గా మీరు తొందరపడి ఒక కామన్ ఒపీనియన్కి ఎప్పుడు రాకండి. అలాంటి డౌట్స్ ఉంటే మనం సంప్రదించినట్లయితే ఏ కాలేజీలో ఏ ఇంటిగ్రేటెడ్ కోర్సు మంచిది అన్నది క్లారిటీ అనేది అందరికీ ఉంటుంది. కాబట్టి చాలామంది తప్పులు చేసి ఏజెన్సీ చెప్పడం వల్ల ఓ సంవత్సరం ఎక్స్ట్రా చదివితే మీకు ఎంటెక్ వచ్చేస్తుంది, MBA వచ్చేస్తుంది అంటారండి. అది అందరికీ ఉపయోగం ఉండదు. ఒక్కొక్కసారి నష్టం కూడా జరుగుతుంది, నష్టం కూడా జరుగుతుంది. కొన్ని కాలేజీలో మంచి జరుగుద్ది, నష్టం జరగదు. కొన్ని కోర్సులకు మంచిగా జరుగుద్ది. నేను చెప్పాను కదా, BBA + MBA అదర్ దాన్ IIM నష్టమే, 100% నష్టం జరుగుద్ది దానికి. సో అది ఆ క్లారిటీ అనేది పేరెంట్స్కి అంత అవగాహన ఉండదు కాబట్టి, ఎంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి డెఫినెట్గా
కొంతమంది ఎవరైనా మనం ఖచ్చితంగా. కన్సల్ట్ ఇలాంటి చేసినట్లయితే వాళ్ళని consult అంటే చేస్తారు. కెరియర్కి సంబంధించి లైఫ్లో తీసుకునేది ఒకే ఒక డిసిషన్ అండి. ఎస్ సార్. అలాంటి డిసిషన్ దగ్గర మీరు క్లారిటీ ఉన్నవాడితో మాట్లాడుకుని క్లారిటీ తెచ్చుకోవాలి తప్ప ఎవరితో ఆడుతోనో మీరు మాట్లాడేసి అవగాహన లేని Own గా వ్యక్తులతో మాట్లాడి decisions ఇబ్బంది కదండి. తీసుకోవడం. డెఫినెట్గా Yes, sir. మంచిదండి. సో చాలా మంచి విషయాలు చెప్పారు సార్. ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ మన ఇండియాలోనే చాలా టాప్ మోస్ట్ కాలేజెస్ యూనివర్సిటీస్ ఉన్నాయని తెలియజేశారు. ఇలాంటి విషయాలకి సంబంధించి ప్రేక్షకులు మీకు ఏమన్నా సందేహాలు కనుక ఉంటే ఖచ్చితంగా నిర్మోహమాటంగా డాక్టర్ సతీష్ గారిని సంప్రదించవచ్చు. మీకు ఆల్రెడీ దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ కూడా పొందుపరచడం జరిగింది. సో ఇవాల్టి కార్యక్రమంలో డాక్టర్ సతీష్ గారు మనతో పంచుకున్నటువంటి వాల్యుబుల్ వర్డ్స్ అయితే ఇవి. సో హోప్ యూ అండర్స్టాండ్. సో ఇది ఇవాల్టి కాన్సెప్ట్. మరొక కాన్సెప్ట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి Prime9. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన Prime9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. ఎంతో మంది రాంగ్ డెసిషన్ తీసుకుని కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారు. డాక్టర్ ఏ సతీష్ గారి 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తో మీ కెరీర్ డెసిషన్స్ డబుల్ చెక్ చేసుకోండి.